మంత్రి ఆదేశాలు బేఖాతరు. ఎన్నిసార్లు హెచ్చరించినా మారని ఉద్యోగుల తీరు. ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ వింత ధోరణి. ఇప్పటికే 4 సార్లు మంత్రి ఆకస్మిక తనిఖీ అయినా ఆలస్యంగా విధులకు హాజరు అంటూ చూస్తాను. ఎవరైతే విధులకు హాజరవుతారో వాళ్ళపైన కఠిన చర్యలకు సిఫారసు చేయండి. అసలు ఈ కాంగ్రెస్ మంత్రులు కానీ, సీఎం కానీ, ఎమ్మెల్యేలు కానీ, వీళ్ళు కార్పొరేషన్ చైర్మన్ కానీ వీళ్ళు చెప్తే కన్సర్న్ ఐఏఎస్ ఆఫీసర్లు వినరు, ఆ డిపార్ట్మెంట్ల హెడ్లు వినరు, కలెక్టర్లు వినరు, ప్రిన్సిపల్ సెక్రటరీలు వినరు, ఎవరైనా పరిస్థితి లేదు. అధికారులు, ఉద్యోగులు అసలైన పరిస్థితి లేదు. సో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వీళ్లకు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, సీఎంతో సహా వీళ్ళు ఒక వర్గం అయిపోయారు. ఇటు ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఆ డిపార్ట్మెంట్ల హెడ్లు, ఉద్యోగులు అందరూ ఒక వర్గం అయిపోయారు. అసలు వీళ్ళు చెప్తే వీళ్ళే పరిస్థితి లేదు, వీళ్ళు చెప్తే వీళ్ళనే పరిస్థితి లేదు. సో ఎవరికి వాళ్ళుగా యమునా తీరే తయారై కుక్కలు ఇంపిన విస్తరలాగా తయారైంది తెలంగాణ పరిస్థితి. కేసీఆర్ ఏమో సర్వం దోచుకున్నాడు. వీళ్ళందరూ, ఈ ఉద్యోగులందరినీ కూడా తమ గుప్పిట్లో పెట్టుకొని నియంత పోకలతోటి నేనేం చెప్పినా మీరు చేయాలని చెప్పేసి ఒక నియంత పోకలు చేయడం ద్వారా వీళ్ళ కుక్కి అనకుండా ఉన్నారు. వీళ్ళంతా కూడా ఈ ఐఏఎస్లు, బ్యూరోక్రసీ మొత్తం, అదేవిధంగా డిపార్ట్మెంట్ హెడ్లు, అదేవిధంగా ఉద్యోగులు, అధికారులు, వీళ్ళందరూ కూడా కేసీఆర్ వేసి కుక్క బిస్కెట్ అలవాటు పడరు తెలియదు కానీ కేసీఆర్ భయంతో వీళ్ళందరూ కుక్కే పేరులా గత 10 సంవత్సరాలు ఉన్నారు. ఇప్పుడు సడన్ గా ఫ్రీడమ్ వచ్చేసింది కాబట్టి వీళ్ళు చెప్తే వీళ్ళనే పరిస్థితి, వీళ్ళు చెప్తే వీళ్ళనే పరిస్థితి. కాంగ్రెస్ ఏమో 10 సంవత్సరాల తర్వాత అధికారంకి వచ్చాం కదా, మీరు ఇచ్చేయండి అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు రూల్స్ బ్రేక్ చేస్తూ ఫైల్స్ ఇస్తా ఉన్నారు. సో దానివల్ల ఐఏఎస్లు ఎవరు కూడా ఇనే పరిస్థితి లేదు. చాలా స్పష్టంగా ఇటు కాంగ్రెస్ తెలంగాణ మొత్తం కూడా కుక్కలు ఇంపిన విస్తరేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కుక్కలు ఇంపిన విస్తరే.